కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం కానుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, లోక్సభ ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో గాంధీభవన్లో సమావేశం జరగనుంది. ప్రచారానికి మరో 12 రోజులే గడువు ఉండడంతో ప్రచార కార్యాచరణ సమీక్షించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ బహిరంగ సభల్లో పాల్గొంటున్న సభల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ప్రసన్న మరి కాసేపట్లో సిఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే సిఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి గెలిచినటువంటి జీవన్ రెడ్డి, షెట్టిగాలి ఈ యొక్క సిఎల్పీ సమావేశానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సిఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సిఎల్పీ భేటీ పార్టీ ఫిరాయింపుల పైన చర్చించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు లేటెస్ట్ గా చూసుకున్నట్టయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ తో కలుసుకొని తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లారు. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ ఫిరాయింపుకు పాల్పడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ తీసుకోవాలనేది కూడా ఈ యొక్క సిఎల్పీలో నిర్ణయించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తానని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క గతంలోనే ప్రకటన చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేయనున్నారో కూడా ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన నేపథ్యంలో ఇక 3 ఎమ్మెల్యేలు వెళ్తే 2/3 ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి వెళ్తే సిఎల్పీని టిఆర్ఎస్ లోకి విలీనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక ఈ యొక్క ఫిరాయింపులకు ఇక నుంచి చెక్ పెట్టాలి, ఫిరాయింపులు వెళ్లకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలనేది కూడా ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపైన కూడా సిఎల్పీ భేటీ చర్చించినట్టు తెలిసింది. ప్రసన్న. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.